హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. ఈ రోజు ఎపిసోడ్ నెంబర్ 19 స్టార్ట్ చేద్దాము. ఈ రోజు డేట్ వచ్చేసరికి 29 జూలై 2026. అండ్ ఇప్పటి వరకు ఉన్న ఇంటర్నేషనల్ అప్డేట్స్ అయితే ఫస్ట్ అండి, జపాన్ లో ఎర్త్క్వేక్ వచ్చింది. అరౌండ్ 7.1 రెక్టర్ స్కేల్ పైన నోటీస్ అయింది. అండ్ ప్రెసెంట్ అయితే ఒక 13 పీపుల్ చనిపోయారు జపాన్ లో. అండ్ టెన్స్ లో ఉన్నారండి ఇంజూర్ అయిన వాళ్ళు. సో ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు ఇప్పటి వరకు. అండ్ సెకండ్ వచ్చేసి జెలెన్స్కీ అండ్ ట్రంప్ కి మధ్యలో మీటింగ్స్ జరిగాయి. ఇట్స్ అబౌట్ వార్ అండి, రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా ప్రెసెంట్. సో దానికి సంబంధించిన మీటింగ్స్ జరిగాయి. ప్రెసెంట్ అయితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, సో అక్కడ ప్రజలైతే ప్రొటెస్టులు చేస్తున్నారు వాళ్ళ ఐడెంటిటీ కోసం. సో దాన్ని అణిచేయడం కోసం పాకిస్తాన్ ఆర్మీ దిగింది అండ్ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు ప్రెసెంట్. చూడాలండి గోయింగ్ ఫార్వర్డ్ అది ఎంతవరకు వెళ్తుంది అనేది. అండ్ మన నేషనల్ న్యూస్కి వచ్చేసరికి అండి, నీటికి సంబంధించి మన కంట్రీలో చాలా గొడవలు అయ్యాయి కదా. సో ఈ విషయం గురించి మనం ఎండులో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ లోక్సభలో ఎగ్జాంపుల్ పెట్టారు కదా, సో దానికి సంబంధించిన డిబేట్స్ అయితే నడుస్తున్నాయి. నిన్న వచ్చేసి అరౌండ్ 9 hours డిబేట్ జరిగింది దీనిపైన. అగైన్ ఈ రోజు 12 o'clock నుంచి మళ్ళీ డిబేట్ అనేది నడుస్తుంది అనమాట. అండ్ అందరూ వచ్చేసి రాహుల్ గాంధీ పైనే అతను ఏం అడ్రస్ చేస్తాడు ఏంటి అనే దాని గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు 12 o'clock నుంచి లోక్సభ మీటింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అందులోనే డిబేట్ ఉంటుంది. నార్త్ లో వచ్చేసరికి వర్షాలు చాలా పడుతున్నాయండి, ఎస్పెషల్లీ ముంబై అండ్ ఢిల్లీ. ఈ ప్లేసెస్ లో అయితే అసలు రోడ్స్ కనిపించట్లేదు. సో చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ వర్షాలు. అండ్ మన స్టేట్ లో వచ్చేసరికి చాలా తక్కువ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లోనే కొంచెం కొంచెం వర్షం పడుతుంది కానీ బట్ వేరే డిస్ట్రిక్ట్స్ లో మాత్రం అసలు వర్షాలే లేవు మన తెలుగు స్టేట్స్ రెండిట్లలో. అండ్ మన తెలుగు స్టేట్స్ కి వచ్చేసరికి అండి 3 మేజర్ పీపుల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ముగ్గురు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసరికి మీకు తెలుసు అండి, సిఐ నాగరాజు. సో అతను మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అతని గురించి మాట్లాడుతున్నాము. సో గాది సాయికృష్ణ అనే ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేశారని చెప్పేసి అతను అరెస్ట్ చేశారు కదా, సో అతనికి సంబంధించిన న్యూస్. అండ్ సెకండ్ది జూబ్లీ సిఐ శ్రీనివాస్ రెడ్డి, అతని న్యూస్. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి ఉదయ్ కృష్ణారెడ్డి. సో అతను ఐపీఎస్ ట్రైనీ అనమాట. సో అతనికి సంబంధించింది అనమాట. ఫస్ట్ సిఐ నాగరాజ్ అండి, ఇతన్ని మళ్ళీ సిట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పింది. ప్రెసెంట్ అతను రాజమండ్రి జైల్లో ఉన్నారు. సో ఆ జైలు నుంచి విజయవాడ జైలుకి షిఫ్ట్ చేస్తున్నారు ఈ రోజు. సో 7 days జరుగుతుంది సెట్ ఎంక్వైరీ అనేది అతని పైన. అండ్ సెకండ్ ఉదయ్ కృష్ణారెడ్డి అండి, అతను ఒక అమ్మాయిని హరాస్ చేశారు అని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ చేసింది. అతని గురించి అనుకుంటా, నేను కానిస్టేబుల్ లెవెల్ నుంచి అతను ఎదిగాడు అని విన్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. అతని పైన అయితే ప్రెసెంట్ ఎంక్వైరీ నడుస్తుంది. సో చూడాలండి ఎలా గోయింగ్ ఫార్వర్డ్ ఏం జరుగుతుంది అనేది. అండ్ థర్డ్ పర్సన్ శ్రీనివాస్ రెడ్డి. సో ఇతను జూబ్లీ హిల్స్ లో సిఐగా పనిచేస్తున్నారు. సో అతని దగ్గరికి ఒక ఆవిడ కేసు ఫైల్ చేయడానికి వచ్చారు. సో అదే టైంలో అతను అడ్వాంటేజ్ గా తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి చేశారు. సో ఆవిడ హరాస్మెంట్ అనేది ఒక లెవెల్ వరకు భరించారు. ఇంకా దాని తర్వాత హైయర్ అథారిటీకి కంప్లైంట్ చేశారు. సో సజ్జనాథ్ గారు అయితే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అతని పైన. సో అతన్ని కూడా కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అండ్ అనంతపురంలో ఒక కోవిడ్ కేసు ఫైల్ అయింది ఒక ఓల్డ్ లేడీకి అండి, 62 years ఆవిడకి. సో ప్రెసెంట్ ఆవిడకి ట్రీట్మెంట్ నడుస్తుంది. అండ్ హైదరాబాద్ లో అయితే వర్షాలు అయితే ఉన్నాయని చెప్పాం కదా, సో ఈ వర్షాల వల్లనే మనకు జనరల్ గా మ్యాన్ హోల్స్ అనేవి ఓవర్ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో దాని వల్ల ఏంటంటే మియాపూర్ నియర్ ఒక ఏరియాలో ఒక 65 years బాలయ్య అనే ఒక వ్యక్తి మ్యాన్ హోల్ లో పడిపోయారు. సో అతను ఇంతవరకు అతను ఆచూకీ ఎక్కడ అనేది ఏంటి తెలియలేదు. సో హైడ్రా అండ్ మున్సిపల్ కి సంబంధించిన వాళ్ళు వెతుకుతున్నారు, బట్ ఇంకా స్టిల్ ఏం అడ్రస్ అయితే లేదండి. అండ్ 2026 కామన్వెల్త్ గేమ్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియాకి ఇప్పటి వరకు 2 gold medals, 7 silver, 3 bronze వచ్చాయండి. అండ్ మనం లాస్ట్ లో నీట్ కి సంబంధించిన ప్రొటెస్ట్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా. సో జంతర్ మంతర్ లో జరిగిన ప్రొటెస్ట్ లో అరౌండ్ 2700 to 2800 మెంబర్స్ క్రిమినల్ రికార్డ్ ఉన్న వాళ్ళే. సో వాళ్ళు ఎలాంటి స్టూడెంట్స్ కాదు, కావాలని ఈ ప్రొటెస్ట్ ని క్రిటికల్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసి క్రిటికల్ చేశారనమాట. సో వీళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు. సో అందుకే గవర్నమెంట్ ఏంటంటే ఒక స్టెప్ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించారు. సో దానివల్ల ప్రొటెస్ట్లు ఆగిపోయాయి. అండ్ ఇందులో హైలైట్స్ అండి 2 విషయాలు ఉన్నాయి. అందులో ఫస్ట్, ఢిల్లీ పోలీస్ వచ్చేసి కేసు ఫైల్ చేశారు 4 పబ్లిక్ ప్లాట్ఫామ్స్ పైన. అదేంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎక్స్, సెకండ్ ఇన్స్టా, థర్డ్ ఫేస్బుక్, ఫోర్త్ యూట్యూబ్. సో ఈ 4 సోషల్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ పైన కేసు వేశారు. ఎందుకు అంటే ఇందులో సెకండ్ హైలైట్ అదే, పాకిస్తాన్ కి సంబంధించిన కొందరు వ్యక్తులు ఈ అకౌంట్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు, కావాలని దేశంలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం ఉన్న వీడియోస్ ని వైరల్ చేశారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ కేసు అయితే ఫైల్ చేశారు వాళ్ళ పైన.
ట్రాఫిక్ అయితే ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. నాకైతే మోర్ దాన్ 30 minutes ఈరోజు ఆఫీస్కి రీచ్ అవడానికి, 35 minutes. అండ్ ఇక్కడితో నేను ఎపిసోడ్ నెంబర్ 19 ఆపేస్తున్నానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డ్రైవ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. బాయ్.